హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. సో ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు ది అడా 24 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనం ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే పోస్ట్, ఏపీ కోఆపరేటివ్ సొసైటీలో ఉండే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్కి సంబంధించిన శాలరీ ఎలా ఉంది, దాని యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటిది, మనకు ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనే అన్ని విషయాలను మనం మాట్లాడదాం. ప్రమోషన్స్ ఎలా ఉన్నాయని కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. సో అది మీకు నచ్చిందని అనుకుంటాను. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోతే డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దెన్ యూ విల్ గెట్ ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని, ఫ్రీ కంటెంట్ అన్ని మనకు దొరుకుతాయి అన్నట్టు, రైట్? ఒకసారి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీ, దీనికి సంబంధించి ఇది గ్రూప్ 2 ద్వారా మనకు వచ్చే పోస్ట్. గ్రూప్ 2 ఎగ్జామ్ మనం రాస్తే మనకు వచ్చే పోస్ట్ ఏంటిదంటే, మనకు వచ్చే జాబ్ ఏంటిదంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్గా మనము స్థిరపడతాం అన్నమాట ఇనిషియల్గా. ఇది కూడా మనకు సొసైటీస్ తోటి అండ్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయ్యే జాబ్ అన్నట్టు. రెస్పాన్సిబిలిటీగా కలిగిన జాబ్గా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. మరి ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించి మనకు శాలరీ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నా, 45,830 రూపీస్ నుంచి 1,30,000 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది. బట్ ఇనిషియల్గా మనకు 45,800, దాని మీద మనకు ఈ బేసిక్ పే అంటారా, బేసిక్ పే పైన ఈ అలవెన్సెస్ ఉంటాయి మనకు. డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని సుమారుగా మనకు 50,000 నుంచి 60,000 ప్లస్ వరకు మనకు వస్తుంది. 50 నుండి 60,000 ప్లస్ వరకు, 60 వస్తుంది 60 ప్లస్ వరకు వస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్ 60,000 పైగానే మనకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. బేసిక్ పే పైన మనకు అలవెన్సెస్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఈ అలవెన్సెస్ అన్నీ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దాని శాలరీకి సంబంధించి మంచి శాలరీ, ఇంక్రిమెంట్స్ ఉంటాయి మంచిగా. అండ్ దాంతోపాటుగా ప్రమోషన్ పోయే కొద్ది మనకు శాలరీస్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇది మనకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మరి మనకు ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి, మనం అసిస్టెంట్ రిజిస్ట్రార్గా దాంట్లో మనం స్థిరపడతాము. ప్రమోషన్ కొంచెం లేట్గానే వస్తుందన్న, అంత త్వరగా ఏం రాదు, లేట్గానే మనకు ప్రమోషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాబ్ వచ్చినప్పుడు మనము అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్కి మనము ఎలిజిబిలిటీ సంపాదిస్తాం అన్నట్టు. ఇక్కడ వస్తాం మనం. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్కి వచ్చిన తర్వాత మనము డెప్యూటీ రిజిస్ట్రార్కి వెళ్తాము. డెప్యూటీ రిజిస్ట్రార్కి మనకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సెకండ్ పోస్ట్లో భాగంగా. అండ్ థర్డ్ తీసుకుంటే మనం స్పెషల్ క్యాడర్ డిప్యూటీ పోస్ట్గా, డిప్యూటీ రిజిస్ట్రార్గా, స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్ట్రార్గా మనం వెళ్తాము. తర్వాత తీసుకుంటున్న జాయింట్ రిజిస్ట్రార్గా వెళ్తాము. అండ్ తర్వాత అడిషనల్ రిజిస్ట్రార్, దెన్ రిజిస్ట్రార్గా వెళ్ళడం జరుగుతుంది. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాము, మన ఏజ్ యొక్క క్రైటీరియాని బేస్ చేసుకొని మనము ఎక్కడ వరకు వెళ్తామనేది మనం జనరల్గా మనం మాట్లాడుతున్నాం. ఏజ్ యొక్క క్రైటీరియాని బేస్ చేసుకొని ఒకవేళ ఏజ్ అనేది మనం తక్కువ ఏజ్లో జాయిన్ అయితే మనము అడిషనల్ రిజిస్ట్రార్ వరకు మనకు వెళ్ళడానికి స్కోప్ అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. బట్ మెజారిటీగా మాత్రం జాయింట్ రిజిస్ట్రార్ వరకు వెళ్ళడానికి మనకు పాసిబిలిటీ అనేది ఉంటుంది ఈ గ్రూప్ 2 ద్వారా. ఓకేనా? గ్రూప్ 2 ద్వారా జాయింట్ రిజిస్ట్రార్ వరకు మనము వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ కోఆపరేటివ్ సొసైటీస్ దాంట్లలో. అండ్ మనం సివిల్స్ ద్వారా అయితే డైరెక్ట్గా రిజిస్ట్రార్గానే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రమోషన్ కొద్దీ కలెక్టర్గా కూడా అవుతూ ఉంటారు. అది ప్రమోషన్ బేస్డ్గా ఉంటుంది. అక్కడ కూడా ఏజ్ క్రైటీరియా కూడా తీసుకుంటూ ఉంటాం అన్నట్టు. బట్ యాజ్ ఎ గ్రూప్ 2గా మనము స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మనం జాయింట్ రిజిస్టర్గా వెళ్తాము. అండ్ ఏజ్ క్రైటీరియాని కనుక తీసుకుంటే తక్కువ ఏజ్లో కనుక మనము స్టార్ట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీగా మనము అడిషనల్ వరకు వెళ్ళే అవకాశం కరెక్ట్గా ఉంటుంది. దెన్ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా డిపెండ్స్ ఆన్ దట్ లోకల్ గవర్నమెంట్ కూడా ఉంటుందని అక్కడ అన్ని కేటగిరైజేషన్ తీసుకోండి. బట్ ఇది మాత్రం మనకు ప్రమోషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవడం జరుగుతుంది. ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించిందిగా దీన్ని మనము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించిన ప్లానింగ్స్, ఎగ్జిక్యూషన్స్ అన్ని మనకు హై క్యాడర్లో ప్లానింగ్స్ అన్ని వస్తూ ఉంటాయి.
సో దాన్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. వాటిని మనము సో ఎగ్జిక్యూషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్లానింగ్స్ అనేది మనకు కనిపిస్తుంది, బట్ హై లెవెల్లో ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి నాన్న, అండ్ లోవర్ లెవెల్లో మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆ ప్లానింగ్స్ మొత్తాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి స్టేట్ లెవెల్లో. ఒకవేళ డిస్ట్రిక్ట్ సెక్టార్ ప్లానింగ్ స్కీమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. అండ్ దీంట్లో మేజర్గా మనం హై అఫీషియల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే దాని యాజ్ ఎ ఇన్స్పెక్టర్గా మనం ఉంటాము. సో ఇన్వెస్టిగేషన్ చేయడం, కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము రెగ్యులారిటీ చేయడము, ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ రెగ్యులారిటీ చేయడము, సో కంప్లైంట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటన్నిటిని మనము సాల్వ్ చేయడం లాంటివి మనం చేస్తూ ఉంటాం కోఆపరేటివ్ సో సొసైటీస్లో భాగంగా. ఎందుకంటే సో ఫండింగ్ కూడా ఉంటుంది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సైడ్ నుంచి. సో ఎలా మనం ఈ కోఆపరేటివ్ సొసైటీని మనం డెవలప్ చేయాలి అక్కడ నుంచి. ఇప్పుడు సహకార సంఘాలు అంటాం కదా, తెలుగులో అయితే సహకార సంఘాలు అంటాం మనం, ఓకేనా. డిసిఎంఎస్ ఈ చాలా వాటిలలో ఉంటుంది. ఇప్పుడు డిసిఎంఎస్ అంటాం మనం, డిసిఎంఎస్ చైర్మన్ అంటాం మనం కోఆపరేటివ్ సొసైటీలో. ఈ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ మీద, సో డిఫరెంట్ వాటి మీద అన్నిటి మీద మనకు ఉండడం ఉంటుంది నా రెస్పాన్సిబిలిటీగా. సో వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే యాజ్ ఏ రెగ్యులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డెవలప్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, దాంతోపాటుగా మనకు ఇది మనకు ఎగ్జిక్యూటివ్ బాడీగా మనకు వీళ్ళు ఉంటారు నాన్న. అండ్ లెజిస్లేటివ్గా మనకి ఏంటిదంటే సో ఈ జెడ్పీ చైర్పర్సన్స్, డిసిఎంఎస్ చైర్పర్సన్స్, సో కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన చైర్పర్సన్ వీళ్ళ అన్నీ ఉంటారు. సో వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఏవైతే ప్లానింగ్ చేస్తూ ఉంటో వాటిని ఎగ్జిక్యూషన్ చేయడం అనేది సో మనకున్న ఆఫీసర్స్కి సంబంధించిన బాధ్యతగా మనం వీటిని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానివి రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టు. సో కొంతవరకు ప్రెషర్ ఉంటుంది, బట్ సో సొసైటీతో మమేకమై చేయాల్సిన జాబ్ అన్నట్టు. సో మంచి జాబ్గానే మనం తీసుకోవచ్చు అన్నట్టు. నన్ను ఇది మనకు ప్రమోషన్స్, రెస్పాన్సిబిలిటీస్, దాంతోపాటుగా సో శాలరీకి సంబంధించిన అలవెన్సెస్ అన్నిటిగా మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. రైట్ నాన్న. సో మన ADA24 తెలుగులో డిఫరెంట్ బ్యాచెస్ అయితే అందుబాటులో ఉన్నాయి నాన్న. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి వెళ్తున్న మిత్రులు వెళ్తున్నారు, ఈ ప్రిపరేషన్ స్ట్రెంథనింగ్గానే ఉందనుకుంటున్నాను, బట్ లాస్ట్ మూమెంట్లో మనకు రివిజన్ కూడా ఉండాలి. సో ఈ రివిజన్ కోసం దృష్టిలో పెట్టుకొని మన ADA24 తెలుగులో నన్ను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రివిజన్ త్రూ ఎంసీక్యూస్ అనే బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎంసీక్యూస్ ద్వారా మనం ఏంటిదంటే ఆ కంప్లీట్ సిలబస్ని రివిజన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అండ్ దాంతోపాటుగా సపరేట్ బ్యాచ్ ఏదైనా సబ్జెక్ట్ వైజ్గా ఉంది అని అనుకునే మిత్రుల కోసం కూడా సో మన ADA24 తెలుగులో సబ్జెక్ట్ వైజ్గా బ్యాచెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈరోజు మనకి మంత్ ఎండ్లో భాగంగా సో బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ ఉంది బ్యాచెస్ పైన, 15% డిస్కౌంట్ కూడా ఉంది, 2 years వ్యాలిడిటీ కూడా మనకు అందుబాటులో ఉంది. అండ్ ఇలా మీరు ఎస్ఎస్సికి కానీ ఆర్ఆర్బికి కానీ ప్రిపేర్ అవుతుంటే మాత్రం, అండ్ బ్యాంక్ జాబ్లకు కూడా ప్రిపేర్ అవుతుంటే మాత్రం సో ఆ బ్యాచెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇలా అన్నిటిపైన మనకు బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్, డిస్కౌంట్, దాంతోపాటుగా వ్యాలిడిటీ అనేది మనకు అందుబాటులో ఉంది. సో వీటిలో మీరు ఏదైనా బెనిఫిట్ పొందుకోవాలనుకుంటే మాత్రం మీరు Y703 అనే కూపన్ కోడ్ని మీరు యూజ్ చేయండి, మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది, ఓకేనా. అండ్ దిస్ ఇస్ ద టుడేస్ షో. అండ్ సో ఇంకో సెషన్లో మనము ఇంకో పోస్ట్ గురించి సబ్ రిజిస్టర్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సబ్ రిజిస్టర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటిది, ఎంత శాలరీ ఉంటుంది, ప్రమోషన్ ఏంటిది, రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది అనేది సో సబ్ రిజిస్టర్కి సంబంధించిన సో నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ నాన్న. అండ్ ఏదైనా బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం Y703 కూపన్ కోడ్ని యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.